ఈసారి వచ్చే శని త్రయోదశి చాలా విశేషమైన రోజండి. ఈ సంవత్సరం కుంభ, మీన, మేషరాశి వారికి ఏలినాటి శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి శని దోషాలు తొలగడానికి కొన్ని పరిహారాలు చెప్తాను, అవి పాటించండి. అలాగే మనకు దగ్గరలో ఉన్నటువంటి మన రెడ్డి బస్తీలో వేయించేస్తున్నటువంటి శ్రీ వీరాంజనేయ ఆలయంలో ఆ పరిహారాలకన్నిటికీ కూడా పూజలు నిర్వహిస్తున్నారు చాగంటి రామలింగేశ్వర శర్మ గారండి. ఈ రాశుల వారే అని కాకుండా ఇతరులు కూడా ఈ యొక్క నవగ్రహ పూజ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈసారి వచ్చేటువంటి శని త్రయోదశి చాలా విశేషమైన రోజు అన్నమాట. అసలు శని ప్రభావం ఉండడం అంటే ఏంటో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చికాకులు, అప్పుల బాధ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, లవ్ ఫెయిల్యూర్, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు, అనారోగ్య సమస్యలు, కోర్టు చుట్టూ తిరగడాలు, హాస్పిటల్ చుట్టూ తిరగడాలు, ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి వాటి నుంచి కాస్తైనా ఉపశమనం కలగాలి అని అనుకుంటే నేను చెప్పేటువంటి పరిహారాలు పాటించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. శని త్రయోదశి నాడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శనీశ్వరునికి నువ్వులతో తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం నైవేద్యంగా పెట్టండి. అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నువ్వులను బ్రాహ్మణునికి దానం ఇవ్వడం వల్ల చక్కటి ఫలితాలను పొందుతారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్? మరిక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి జై శనేశ్వరాయ నమః అంటూ కామెంట్ చేసి మీ వెల్ విషెస్ కి ఈ వీడియోని షేర్ చేయండి.